నాకు సచివాలయాలు వార్డులు వాలంటీర్లు ప్రకటించిన వెంటనే నా ఫోన్ మెయిల్స్ మొత్తం నిండిపోయి ప్రస్తుతం ఉన్న వాళ్ళు మేము కొనసాగిస్తున్నాం. మేము ఇంటి వద్దనే 1వ తారీఖు పెన్షన్లు పంపిణీ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాలంటీర్ వ్యవస్థపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా, కీలక నిర్ణయం ఉంటుందా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. దాదాపుగా 2,65,000 మందితో ఉన్న వాలంటీర్ వ్యవస్థలో 1,00,000 మంది దాకా అయితే రాజీనామాలు స్వీకరించి ఆమోదం తెలిపిన డిపార్ట్మెంట్ ఇప్పుడు మిగిలిన 1,50,000 మంది వాలంటీర్లకు సంబంధించి ఏమేం నిర్ణయం తీసుకోవాలనేది కూడా మనకి ప్రకటించడం జరిగింది. సో గతంలో మాదిరిగానే వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండబోతుంది. ఈ 1,50,000 మంది మాత్రం కొనసాగిస్తామని మంత్రి అయితే వెల్లడించారనమాట. ప్రస్తుతం 1వ తేదీన పెన్షన్లు ఏవైతున్నాయో ఇవి మాత్రం గ్రామ వార్డు వాలంటీర్లు ప్రస్తుతం పనిచేస్తున్న ఈ 1,50,000 నుంచి 1,65,000 మందితో పంపిణీ చేస్తామంటూ కూడా అధికారులు అయితే అధికారికంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇక 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు పెంచిన పెన్షన్లు ఏప్రిల్ నుంచే అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విడతల వారీగా కాకుండా ఒకేసారి పెంచిన పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలకు, ట్రాన్స్జెండర్లకు, గీత కార్మికులకు, మత్స్యకార వర్గాలకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు, పూర్తిస్థాయి దివ్యాంగులకు 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెన్షన్ అయితే పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పెంచిన పెన్షన్లన్నీ కూడా జూలై 1వ తేదీనే ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తామంటూ రాష్ట్ర అధికార వర్గం, మంత్రివర్గం అయితే వెల్లడిస్తోంది. సో ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే వాలంటీర్ వ్యవస్థపై నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక కొన్ని పెన్షన్లు అయితే ఉన్నాయి, అవి మాత్రం పెరగట్లేదు. అవి యథావిధిగానే గతంలో ఎంతైతే ఇస్తున్నారో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 7 పెన్షన్లు మాత్రం యథావిధిగానే ఉండబోతున్నాయి. దాంట్లో డయాలసిస్ ప్రైవేట్లో, గవర్నమెంట్లో తీసుకుంటున్న వారికి 10,000, సికిల్ సెల్ డిసీజ్ ఉన్న వారికి 10,000, తలసేమియా 10,000. ఇక అదేవిధంగా అభయహస్తం పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా 500, అమరావతి ల్యాండ్లెస్ పీపుల్కి కూడా 5,000 రూపాయల పెన్షన్ యథావిధిగానే పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సో దీంట్లో మార్పులు చేర్పులు అయితే లేవు. ఏదైతే ఈ పెన్షన్స్ ఉన్నాయో ఇవి మాత్రం మనకి వారి యొక్క అకౌంట్లోనే పడతాయి. ఇవి వాలంటీర్లు అయితే పంపిణీ చేయరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థలో ఇవి కొన్ని ఉన్నవారికి మాత్రమే తీసుకుంటారని కూడా జోరుగా ప్రచారం అనేది జరుగుతుంది. వాటిల్లో ముఖ్యంగా మనకి పాత వాలంటీర్లను ఇప్పుడు ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి గతంలో ఉన్నవారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అంటూ చాలా వరకు వైసీపీ వర్గీయులు అయితే తెలిపారు. మరి ఆ వైసీపీ కార్యకర్తలు ఎంత కాదన్నా కానీ ఒక 10% అంటే 1,65,000లో ఒక 10,000 నుంచి 20,000 మందిని తీసేసినా కానీ మిగిలిన 1,20,000 నుంచి 1,50,000 లోపు ఉండే వాలంటీర్లు అయితే యథావిధిగా గవర్నమెంట్లో కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా విద్యార్హతల్లో మార్పులు చేస్తారంటూ కూడా కొన్ని మనకి సమాచారం అయితే వస్తుందన్నమాట. సో ప్రజెంట్ అయితే గ్రామాల్లో ఉండే గ్రామ వాలంటీర్లు, వార్డుల్లో ఉండే వార్డు వాలంటీర్లు యథావిధిగానే రేపు 1వ తేదీన పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు. సో డిగ్రీ అర్హత మీద ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినట్లయితే చాలామంది ఈ వాలంటీర్ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు కొంతమంది ఈ వాలంటీర్ వ్యవస్థకు ఉద్యోగం లాంటిది ఏర్పరిచారు కాబట్టి దీంట్లో కొన్ని అవకతవకలు ఉన్నాయనే ఉద్దేశంతో వీరికి కూడా ఒక చిన్నపాటి పరీక్ష అనేది అంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి వీళ్ళు అర్హత కలిగిన టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పించాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం అయితే అందుతూ ఉంది. 1వ తేదీన పెన్షన్ పంపిణీ ఒకటే కాదు, సో రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్లు కాకుండా మనకి పథకాలు ఏవైతున్నాయో వీటిని కూడా అనుసరిస్తూ ఇక గ్రామాల్లో ఉండే చిన్న స్థాయి వర్గీయులందరికీ కూడా సహాయంగా నిలబడేందుకు ఈ వ్యవస్థనైతే మనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అప్పుడు కేవలం 5,000 రూపాయలతో మాత్రమే మనకి జీతంగా ప్రకటించి గౌరవవేతనం కింద ప్రతి వాలంటీర్కి ఇస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లకు 10,000 ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు కొనసాగుతున్న వాలంటీర్లందరికీ కూడా ఈ 5,000 రూపాయల గౌరవవేతనం అనేది 10,000 రూపాయలకైతే పెంచబోతున్నారు. మరి ఈ 1వ తేదీన జాయినింగ్ అన్నట్లు మనకి సమాచారం అయితే వస్తుంది. సో మంత్రి గారు చెప్తున్నట్లు ఈ 1వ తేదీనే వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తామంటూ ప్రకటించారు. సో ఈ విధంగా కొంతమేరకు అయితే వాలంటీర్లు కొంత ఉపశమనాన్ని అయితే గుర్తుంచుకోవచ్చు. ఇక అదేవిధంగా కొంతమంది వాలంటీర్లు మాత్రం అంటే దాదాపు 1,00,000 మంది రాజీనామా చేసిన వారిలో
చాలామంది అయితే వాళ్ళు ఇప్పుడు నిరుత్సాహంగా అటు పార్టీకి పనిచేసినట్లు లేదు, ఇటు పార్టీలో ఉన్న ఉపయోగం లేకుండా పోయిందే అనే భావనతో అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతున్నట్లు చాలామంది అయితే చెప్తున్నారు. అదే విషయాన్ని మంత్రి గారికి కూడా పేర్కొంటూ చెప్పడం జరిగింది. సో మంత్రి గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎన్నో వందల వేల మెయిల్స్, మెసేజ్లు, వాట్సాప్ల ద్వారా ఆయనకి వస్తున్నట్లు ఆయనైతే వెల్లడించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 1వ తేదీన పెన్షన్ పంపిణీ అనేది వాలంటీర్ల ద్వారానే ఉండబోతుంది. మరి గతంలో ఉన్న వాలంటీర్లే కొనసాగుతారా, లేదా ప్రస్తుతం ఉంటున్న వాలంటీర్లను తీసేసి కొత్త వారిని తీసుకోవడానికి ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందంటే ప్రస్తుతం ఈ 1వ తేదీన పెన్షన్ల పంపిణీ పూర్తయిన తర్వాతనే ఏ విషయం అనేది బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మంత్రి గారు చెప్పినట్లు ప్రస్తుతం పనిచేస్తున్న వాలంటీర్లను అయితే కొనసాగిస్తాం, ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ అనేది చేస్తామంటూ బాల వీరాంజనేయ స్వామి గారు మంత్రి అయితే ప్రకటించడం జరిగింది. ఇక ప్రస్తుతం పనిచేస్తున్న వాలంటీర్లను కొనసాగిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మరియు సచివాలయాలు వాలంటీర్ల శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి గారు అయితే తెలిపారు. వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని, మా జీవితంతో ఆడుకుంటున్నారని వాలంటీర్లు తన ఫోన్కు వాట్సాప్ మెసేజ్లు, మెయిల్స్ పంపించారని, ఇలాంటి మెసేజ్లతో తన వాట్సాప్ అంతా నిండిపోయిందని చెప్పారు. మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయన తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పరిధిలోని వల్లుడి తల్లి దేవాలయంలో ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ వాలంటీర్లతో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేస్తామని, వచ్చే 1వ తేదీన పెన్షన్దారులకు 7,000ను వారి ఇంటి వద్దకే అందిస్తామని, అభివృద్ధికి సంక్షేమానికి తమ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. పలు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెడతామని కూడా ఆయన అయితే పేర్కొన్నారన్నమాట. ఇక వాలంటీర్లు అయితే ఏ విధమైన లెటర్స్ను మంత్రి గారికి మరియు ఎంపీడీఓ ఆఫీసుల్లో కూడా సమర్పిస్తూ ఉన్నారు. రాజకీయ ఒత్తిడి వలన రాజీనామా చేసిన వాలంటీర్లను విధుల్లో తీసుకోవాలంటూ కూడా ఈ విధంగా లెటర్స్ అయితే పెడుతూ ఉన్నారనమాట. మహారాజశ్రీ మండల అభివృద్ధి అధికారి గారికి తెలియజేయదనగా రాజకీయ దృక్పథంతో కొంతమంది మా మీద సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు సంబంధించి వాలంటీర్లను కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం బలవంతంగా రాజీనామా చేయించారని, మరలా వారిని వాలంటీర్గా తీసుకోవాలంటూ కూడా ఈ విధమైన లెటర్స్ని అయితే పొందుపరుస్తూ సబ్మిట్ అయితే చేస్తున్నారు. సో ఇలా రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా అధికారికంగా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని వాళ్ళు కూడా తాపత్రయపడుతూ ఉన్నారు. ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలంటే తప్పనిసరిగా మీరు గతంలో పనిచేస్తున్న రాజీనామా లెటర్ ఇవ్వకుండా ఉంటే మాత్రం మీరు యథావిధిగానే సిస్టంలో ఉన్నట్లు, మీరు రేపు 1వ తేదీన పెన్షన్ పంపిణీ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లే.